హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆదిమానవుడు 420. మనం ఈరోజైతే కలివిలేట్ కోనకు వచ్చాం ఫ్రెండ్స్. ఈ ఎక్కువ వర్షాలు పడడం వల్ల కోన వాటర్ ఫాల్స్ ఎలా ఉంటాయో ముందుకెళ్ళి చూద్దాం ఫ్రెండ్స్. వెళ్దాం పదండి ఫ్రెండ్స్. వాటర్ చూడొచ్చు ఫ్రెండ్స్, ఎంత ప్యూరిఫైగా ఉందో వాటర్. ఇక్కడ చూడొచ్చు ఎంత వాటర్. ఫ్రెండ్స్, మనం ఇప్పుడైతే అడవి దారిలోకి ప్రవేశించాం ఫ్రెండ్స్. ప్రకృతిని చూసి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. లొకేషన్స్ అదిరిపోయాయి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ వాటర్ దాటుకొని మనం ముందుకెళ్ళాలి ఫ్రెండ్స్. ముందుకెళ్దాం పదండి ఫ్రెండ్స్. అందమైన లొకేషన్స్ చూద్దాం ఫ్రెండ్స్. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, కలివిలేట్ కోన అనేది చుట్టుపక్కల పరిసర ప్రాంతాల వారికి మాత్రమే తెలిసి ఉంటుంది ఫ్రెండ్స్. వీలైనంత వరకు ఎక్కువ దూరం వాళ్ళకి తెలిసి ఉండదు ఫ్రెండ్స్. ఈ అడవి అనేది చాలా అడవులు అంటారు ఫ్రెండ్స్. ఇది తిరుమల ఫారెస్ట్కి సంబంధించిన అడవులు ఫ్రెండ్స్. చాట అడవుల్లో చాలా పుణ్యక్షేత్ర తీర్థాలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ పుణ్యతీర్థాలు చూడడం అనేది మనకి ఎంతో అదృష్టం ఫ్రెండ్స్. కాబట్టి మనం ఈరోజు కలివిలేట్ కోనకు వచ్చాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంటుందో. చూడొచ్చు తిరిగేదానికి పైకి పోయేదానికి ఏం కావలేదు. ఇక కంచి వాక్లో వెళ్ళో ఏమో తెలియదు. మనం అయితే ఇక్కడైతే చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి అయితే బైక్లు అయితే పోవు, ఎందుకంటే ఇక్కడ మనిషిలోతో అయితే వాటర్ స్టోర్ అయినాయి. ఫ్రెండ్స్, మన వీడియోని అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ ఫర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, దారి ఎలా ఉందో. మనం అక్కడి నుంచి వచ్చాం కదా, బండి అయితే ఈ దారిలో వెళ్ళలేను ఫ్రెండ్స్, నడిచే వెళ్ళాలి.
ఎవరన్నా వచ్చేవాళ్ళు నడిచి వెళ్ళగలిగితే రండి ఫ్రెండ్స్, చూసుకొని వెళ్ళాలి. ఒక 3 to 4 మెంబర్స్ వెళ్తే మంచిది ఫ్రెండ్స్. ఈ అడవి బాగా దట్టంగా ఉంది, చూసుకుని వెళ్ళాలి ఫ్రెండ్స్. చుట్టుపక్కల పాములు ఇలాంటివంతా ఉండొచ్చు ఫ్రెండ్స్. చూడండి ఎలా ఉంది, దారి ఎలా ఉంది చూడండి. స్టార్ట్ చేసానువా. చూడొచ్చు ఫ్రెండ్స్, మనం ఇక్కడైతే ఎదురు బొంగులు అంటారు కదా, అంతంత పెద్ద ఉన్నాయి చూడండి. వీటిని చూడండి ఎలా ఉన్నాయి. వీటిని మనం ఎదురు బొంగుల్లో మనం బిర్యానీ చేసుకుంటాం కదా, వీటి ద్వారానే వీటిని కట్ చేసి చేసుకుంటాం ఫ్రెండ్స్. చూడండి ఎంతంత పెద్దగా ఉన్నాయో. వీటిల్లో ఎదురు బొంగుల్లో 3 రకాలు ఉంటాయి ఫ్రెండ్స్. మాకు తెలిసిన వాటిల్లో కొన్ని లోపల హోల్ వండుకుంటూ ఉంటాయి ఫ్రెండ్స్, కొన్ని బాగా పెద్ద హోల్ ఉంటాయి, కొన్ని కొద్దిగా ఉంటాయి. 3 రకాలు 4 రకాలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవి చూడవచ్చు ఫ్రెండ్స్, ఇక్కడ అడవి పందులు ఎలా లోడ్ ఉన్నాయో. మనం వెళ్ళేటప్పుడు కాస్త జాగ్రత్తగా చూసుకుని వెళ్ళాలి ఫ్రెండ్స్. పక్షుల మధురమైన గానం విని ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. చూడవచ్చు ఫ్రెండ్స్, ఇక్కడ అడవులు అయితే ప్రశాంతంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఎవరు వెహికల్స్ కానీ ఫ్రెండ్స్, మనం అయితే వెళ్ళే దారిలోని వాన స్టార్ట్ అయిపోయింది. అయినా కానీ మనం తగ్గేదే లేదన్నట్టుగా వెళ్తున్నాం ఫ్రెండ్స్. రండి వెళ్ళి చూద్దాం. ఇదైతే బిక్కి చెట్లు, అడవిలో బిక్కి చెట్లు కూడా ఉంటాయి ఫ్రెండ్స్. ఇది వచ్చి బిక్కికాయ ఫ్రెండ్స్.
బిగ్ కాయ దశలో ఉంది. ఇంకో 1 or 2 monthsలో అది పండు కావచ్చు. ఈ బిగ్ కాయలు పండ్లు అయిన తర్వాత మనం తినచ్చు ఫ్రెండ్స్. ఇంత దట్టమైన అడవిలో మన కోనకి వెళ్ళే దారిలో ఈ కొంట్లు ఎందుకు తీస్తారో మీకు తెలుసుంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. రండి ఫ్రెండ్స్, ముందుకు వెళ్దాం. మనమైతే షార్ట్ కట్ కోసం అని చెప్పి అడ్డదారిలో వచ్చాం ఫ్రెండ్స్. దారి నేరుగా ఉంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇదేం చెట్టో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. దోస్తులు మనమైతే చూడొచ్చు ఇక్కడైతే వాన ఏ మాదిరి పడుతుంది అనేసి. వాన అయితే చూడొచ్చు, బాడీ మొత్తం ఫుల్గా తడిసిపోయింది, బట్టలు గిట్ల మొత్తం. ఫోన్ కానీ ఒక ఫోన్ తడిసిపోయింది. చిన్న వాన పడలేదు ఇక్కడైతే. చూడొచ్చు ఫ్రెండ్స్, వాన పడే కొందికి వాటర్ ఎక్కువైపోయాయి.
ఫ్రెండ్స్, మనమైతే వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చేసాము. వెళ్ళి చూద్దాం పదండి ఫ్రెండ్స్. ఈ వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళే దారిలో ముందుగా మనం ఈ కాలువ దాటాలి ఫ్రెండ్స్. దీన్ని దాటిన తర్వాతే మనం మెయిన్ వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్తాం ఫ్రెండ్స్. వర్షాలు ఎక్కువ కురవడం వల్ల చాలా ఎక్కువ వాటర్ వస్తున్నాయి ఫ్రెండ్స్. కాబట్టి మనం జాగ్రత్తగా వెళ్ళాలి ఫ్రెండ్స్. ఈ వానలు పడే సమయంలో ఎవరైనా వస్తే జాగ్రత్తగా వెళ్ళండి ఫ్రెండ్స్. నేను చెప్పేది ఏంటంటే ఈ వాటర్కి మనం ఎక్కడ ఏది ఉంటుందో తెలియదు ఫ్రెండ్స్. కాబట్టి మనం చూసి జాగ్రత్తగా వెళ్ళాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ వాటర్ ఎలా ప్రవహిస్తున్నాయో, చాలా ఎక్కువ ప్రవహిస్తున్నాయి ఫ్రెండ్స్. ముందుకెళ్ళి చూద్దాం పదండి ఫ్రెండ్స్. వాటర్ కాలువల్లో భలే ఎక్కువగా వస్తున్నాయి ఫ్రెండ్స్. ఈ నడిచే సమయంలో ఈ వాన వల్ల మనకి అక్కడక్కడ పాచి పట్టుతుంది. చూసి నడవాలి ఫ్రెండ్స్. మనమైతే మెయిన్ వాటర్ ఫాల్స్ దగ్గరికి చేరుకున్నాం ఫ్రెండ్స్. ఇదే ఫ్రెండ్స్ మెయిన్ వాటర్ ఫాల్. ఎంత ఉధృతంగా పడుతుందో చూడ ఫ్రెండ్స్ వాన వల్ల. వాటర్ ఫాల్ లొకేషన్ అయితే చూడొచ్చు ఫ్రెండ్స్. వాటర్ మొత్తం ఈ చుట్టుపక్కల నుంచి ఇక్కడికి వచ్చే చేస్తుంది ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.